హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చిట్ చాట్. మా మ్యాట్ టీమ్ ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చారు. హాయ్ చెప్పండి మామ. హాయ్. మీరు ఆల్రెడీ హీరోలు అయ్యారు కాబట్టి మీ నెక్స్ట్ సినిమాలు అంటే ఏ హీరోయిన్తో హీరోగా చేద్దామని అనుకుంటున్నారు? విల్ స్టార్ట్ విత్ రామ్ నితిన్. కమాన్ రామ్, ఏ హీరోయిన్? ఆలియా భట్ అంటే చాలా ఇష్టం. హలీం భట్ట మామా. లడ్డు మామ? కన్నీ కసూర్తి అంటే చాలా ఇష్టం. మీరు చెప్పాలి. హలో మీరు కూడా చెప్పాలి. నేను ఎందుకు చెప్పాలి? మీరు చెప్పరా? వెరీ బాగుంది. మీరు డైరెక్ట్ చేస్తే ఎవరితో చేస్తారు? ఓకే, దీపిక పడుతుంది. నీకు సాంగ్ గుర్తురాట్లేదు బ్రో. అంతమంది ఉన్నారా? తృప్తి దిమ్రి. జాన్వి అండి. నాకు కూడా అర్థమైంది. మన స్మార్ట్ గా తెలుగు ఇండస్ట్రీలో సౌత్ ఇండస్ట్రీ ఎందుకు చెప్పట్లేదు అంటే మనం చెప్పిన వెంటనే ఆ thumbnail అయిపోతుంది. అది మామ, ఇప్పుడు మొన్న టీజర్ రిలీజ్ అయింది కదా, టీజర్ లో మీది కాకుండా మీ ఫేవరెట్ జోక్ ఆర్ డైలాగ్? నాకు చిన్నానా పెద్దనానా అండి. చిన్నానా? సారీ, పెద్దనానా? అవునా? నాకు పర్సనల్ అబ్సల్యూట్లీ బీట్ కానిస్టేబుల్. నాకు బీట్ కానిస్టేబుల్ బట్టలు ఇచ్చినప్పుడే అర్థమైందిరా మనం దొరుకుతామని. యా, ఈవెన్ ఐ లైక్ దట్. రే కాపీ కొట్టకరా. అంటే మామ నీది? మేబీ ద లాస్ట్ వన్. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఎవరు మాట్లాడుతున్నారు? బాయ్. ఓకే బాయ్. సోన్ పాపిడి హ్యాండ్స్ డౌన్. అమ్మాయికి స్వీట్ పెట్టి పేరు చెప్పు. సోన్ పాపిడి. మీది? అంటే నాకు పర్సనల్ గా బాయ్ ఓకే బాయ్ అసలు రాసినప్పుడు తీసినప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్. బట్ బీట్ కానిస్టేబుల్ వాజ్ సంథింగ్ ఇన్ అవర్ మీటర్ అనిపిస్తుంది. అంటే కాంటెక్స్ట్ లో వి ఆర్ బ్రింగింగ్ బ్యాక్ కాన్సెప్ట్ ఆఫ్ బీట్ కానిస్టేబుల్. మామ స్టోరీ చెప్పేసి మామ పోలీస్ డ్రెస్సులు వేసుకున్నారు, బుర్కా గెటప్ లో వేసుకున్నారు. సో లేడీస్ హాస్టల్ ఎపిసోడ్ వర్సెస్ పోలీస్ డ్రెస్ ఎపిసోడ్, ఏది ఎక్కువ ఎగ్జైటింగ్? నాకైతే పోలీస్ అండి. ఎందుకంటే బుర్కాలో మనం లేంగా. ఏమో బ్రో, నాకు చాలా టఫ్. ఇట్స్ వెరీ టఫ్. పాస్. నాకు పోలీస్ డ్రెస్ ఏమో. అంటే నాకు ఎందుకు పోలీస్ డ్రెస్ తెలుసా? నేను ముఖేష్ ఆ రోజు మనం షూట్ చేసినాక కార్తికేయ గారు మేమిద్దరం మధ్యాహ్నం ఏమన్నా తిందామని చెప్పేసి ఆ టౌన్లోకి వెళ్ళిపోయాను. షాప్లోకి వెళ్తే అందరు నేను లేచి నిలబడ్డాను. పాప లడ్డు మమ్మ గోవా అందరికి రెస్పెక్ట్ ఇస్తారు పాప. ఇఫ్ యూ హ్యాడ్ టు సీ ఓన్లీ వన్ మూవీ త్రూఅవుట్ యువర్ లైఫ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద లైఫ్, ఇంకా నీకు ఒకటే సినిమా ఉంటుందంటే వాట్ విల్ యూ పిక్? తెలుగు సినిమా చెప్పండి ప్లీజ్. ఊరికే నువ్వు గ్యాల్ గడ్డి వద్దు. చంటబ్బాయ్. నువ్వు నాకు నచ్చావు. మేబీ నువ్వే. నాకు నానక ప్రేమతో చాలా ఇష్టం. మ్యాడ్లో మీరు చాలా కాలేజ్ లైఫ్ చూసేసారు కదా, మ్యాడ్లో మీరు రిలేట్ చేసుకున్న మీ కాలేజ్ లైఫ్ ఇన్సిడెంట్ ఏదైనా, ఆ కాలేజీలో మీరు చేసిన పెంట ఒకటి చెప్పాలి. రామ్తో స్టార్ట్. నాకు ట్యూబ్ లైట్ లిటరలీ అది ఏందన్న ట్యూబ్ లైట్ కాదు కానీ ఒక ఫోర్క్ ఒక స్పూన్ ఇచ్చారు. ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉన్నది. ఫీల్ అయ్యావని అడిగారు. లేదన్నాను, మొత్తం పెట్టుకున్నాను. అంటే మ్యాట్కి సంబంధించి లేకపోయినా ప్రాబ్లం లేదు. బెస్ట్ ఎక్స్పీరియన్స్ ప్రాబ్లీ కాలేజ్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్తో కూర్చొని చాయ్ తాగి టైం పాస్ చేయడం. మా కాలేజ్ హిస్టరీలో ఒకే ఒక క్రికెట్ మ్యాచ్ గెలిచారు బ్రో. ఆ టీంలో నేను ఉన్నా. ఆ టీంకి నేను కీపర్ అంతే. ఇంకా లైఫ్లో గెలవలే వాళ్ళు. అంటే కాలేజ్కి వెళ్తే తెలుస్తుందండి, వెళ్ళకుండా బయట డాబాలు ఉండేవన్నమాట వరుస పెట్టి మా కాలేజ్ బయట. అక్కడే కూర్చోవడం, అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవడం. ఇట్లా ఎప్పుడైనా దొరికినామమ్మా ఆ విషయంలో? బంకులు ఉండేవండి కానీ రానిచ్చేవాడిని కాదనమాట. ఇంట్లో వాళ్ళని కాలేజ్ దాకా స్కూల్ దాకా రానిచ్చేవాడిని కాదు, నేనే మేనేజ్ చేసేవాడిని ఏదో ఒకటి చేసి. నువ్వు చెప్పు మామ కాలేజ్ గురించి. ఒక్కసారి హోలీ జరిగింది మామ. సడన్ గా మనకు హోలీ అంటే ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా, ఏ కొట్టరా రంగులు అని చెప్పేసి మేమంతా రంగులు కొట్టుకుంటున్నాం. ప్రిన్సిపల్ తెలిసిపోయింది, వచ్చిండు. బుద్ధిలో మీకు బుద్ధిలో కొడతారు మొత్తం అందరూ డీబర్ చేసేస్తే ఆ రేంజ్లో తిడుతున్నాడు. వాళ్ళతోటి ఫస్ట్ ప్రెసిడెంట్ మామ, ఆ ప్రెసిడెంట్ గారు మమ్మల్ని కొట్టడానికి వచ్చింది అనమాట. డిసిప్లిన్ లేదు, పాడు లేదు, అది ఇది అని. పోయి స్నానం చేసుకొని రండి అని చెప్పిండు. మేము పోయినాము, స్నానం చేసేసుకున్నాము. సార్ తోటి ఇట్లా తినిపించుకున్నాము. కాలేజీలో ఇట్లా చేయొద్దేమో. మేము ఫస్ట్ ఇయర్ సార్. సర్లే హాస్టల్కి మెస్లో తినాలంటే ఆ మెస్కి వెళ్ళండి, మొత్తం పాడు చేసేసారండి. ఆ మెస్ దగ్గర పోయినామమ్మ. పోయేసరికి ఎంట్రన్స్ దగ్గర నుంచి మెస్ హాల్ వరకు కింద మొత్తం రంగులు వేసేసి వాటర్ పోసేసి పెంట చేసి ఇలా బట్టి కింద నేను వేసి ఏ ప్రెసిడెంట్ అయితే తిట్టాడు నన్ను వాడు హ్యాపీ హోలీ అని తీసుకుపోతున్నాను.
మామ ఎనీ ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్ మార్నింగ్ షోకి వెళ్ళిపోయి టికెట్ల కోసం కొట్టేసుకొని అట్లాంటివి అంటే టికెట్ల కోసం కొట్టుకోవడం కంటే ఇప్పుడు బావ సినిమాకి మేమందరం ప్లాన్ చేసుకుని వెళ్ళడం అండి. అంటే లిటరలీ ఒక 20 మంది కలిసి కూర్చొని మేమంతా రాత్రి నుంచే పూలు పేపర్లు అన్ని చింపుకుంటూ కూర్చొని ఫుల్ రచ్చ చేసి రావాలి మొత్తం 1000 వాళ్ళు 10,000 గుర్తున్న సినిమా మామ బాగా చేసింది టెంపర్ అండి. టెంపర్కి భయంకరంగా చేసాం అసలు. నీకు మామ? అంటే ఇంత వైల్డ్ లేవు. వర్షం ఫస్ట్ డే మార్నింగ్ షో రిలీజ్ అయినప్పుడు థియేటర్ గుర్తురాట్లేదు కానీ సింగిల్ స్క్రీన్, బట్ స్ట్రీట్ లో కొంచెం మంచి హైటెక్ లెవెల్లో పెట్టేవాడు. నా పక్కన ప్రభాస్ అని కూర్చున్నాడు. అక్కడ నేను ఆయనతో పాటు సినిమా చేసిన మెమరీ. నీకు మామ? నా కాలేజ్లో ఉన్నప్పుడు జల్సా ఫస్ట్ డే ఫస్ట్ షో బట్ నాట్ ద ఫస్ట్ డే చూడ్డా, ఫస్ట్ షో. నేను హైదరాబాద్కి వచ్చిన, హైదరాబాద్లోనే ఇంకా లైఫ్ సెటిల్ అన్న ఫీలింగ్ ఒకటి ఉండే. ఆ రోజు మగధీర సినిమా పడ్డది మామ. ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాను నేను. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను, చూద్దామనేసి వచ్చేసారు. మొత్తం అంతా ఇట్లా గ్లాసులు ఉంటాయి కదా మామ, గ్లాసుల్లోకి ఇట్లా కచ్చా వాటర్లు పోసేసుకొని వాటర్ తాగేసి వాడు వెనక్కి తిరిగి నా ముందు ఇచ్చి అంటుండే. ఓ పక్క మనకు సాంగ్ స్టార్ట్ అయిపోతుంది, వాడేమో మా దగ్గర డ్యాన్స్ చేస్తుండేవాడు. అన్న సూపర్ అన్న దా డ్యాన్స్ వేద్దామని చెప్పి వాడిని తీసుకుపోయి మెయిన్ అట్లా నడుచుకునే ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి వచ్చి కూర్చున్నాం. మళ్ళీ చూస్తుంటే ఫస్ట్ సాంగ్ అయిపోయింది మామ. వాడు మళ్ళీ వస్తాడు, మళ్ళీ డ్యాన్స్ హారిబుల్. అదే రోజు నైట్ మల్లికార్జున అనే థియేటర్ ఉంటుంది, దాంట్లో నేను చూసిన మగధీర ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. మ్యాడ్ ఎక్స్పీరియన్స్ మనందరిది బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది మ్యాడ్ 2లో ఇద్దాం. ఇప్పుడు మ్యాడ్ 2 థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి. మ్యాక్సిమం ప్రీమియర్స్ కూడా పడిపోతాయి. March 29th రిలీజ్, March 28th పెయిడ్ ప్రీమియర్స్ ఉండొచ్చు. దయచేసి మీరు అందరూ మీ దగ్గర ఉన్న థియేటర్లకు వెళ్ళండి. లెట్స్ ఎంజాయ్.